జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. భక్తులకు విజ్ఞప్తి, ఈ సభా ప్రాంగణలో మనము గురు బోధనలని వినడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడకుండా గురువులు చెప్పే బోధనలు వినాలని చెప్పేసి మరీ కోరుతున్నాము. అంతా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అలాగే. జై అచల సద్గురు ప్రభు మహారాజ్ కి జై. అచల సద్గురు ప్రభు మహారాజ్ కి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శివరామ దీక్షిత మధ్యమ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామ దీక్షిత మధ్యమ శ్రీ బృహన్నార్య పర్యంతం వందే శ్రీ సత్యాఖ్య గురుభ్యో నమః. శ్రీ కృష్ణమూర్తి గురుభ్యో నమః. ఈరోజు అమ్మగారి ఆరాధన కార్యక్రమానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యులము. ఎందుకంటే మా గురువుగారు కృష్ణయ్య గురువు గారితో రావడం అంటే మాకు చాలా, ఈ ఆశ్రమానికి రావడం చాలా అంటే మాకు గొప్ప విషయం ఇది. ఎందుకంటే అమ్మగారు ఉన్నప్పుడు నుంచి కూడా మాకు ఈ ఆశ్రమంతో సంబంధం ఉంది. అలాగే ఇక్కడికి ఎంతోమంది గురువులు వస్తున్నారు. ఎన్నో బోధనల ద్వారా మనకు భక్తులకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా గురువులు మనకు ఎంతో బోధనా రూపంలో గురు ముఖత మనము వినడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గురువులు చెప్పిన దానిలో ఆచరించి మనమందరం ధన్యులు కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను చెప్పే 2 మాటలు అంటే ఇంతమంది గురువులు చెప్పే దానిలో నేను చెప్పేది చాలా అల్పము. మా కృష్ణయ్య గురువు గారు ఏదైతే నాకు 2 మాటలు నేర్పించారో ఆ 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ అచల సాంప్రదాయం అంటే మనకి ఈ అచల సాంప్రదాయము, ఈ అచల గురు పరంపరలో ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ ప్రతి గురువులు కూడా మనకి సత్సంగంలో జ్ఞానాన్ని మనకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. కానీ మనము ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఎందుకంటే గురువులు మనకు ఏది అందిస్తున్నారు, మనము ఏది తీసుకుంటున్నాము, ఏది వదిలేస్తున్నాము. ఈరోజు మా గురువుగారు ఎంతో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్న దాని మీద, జీవుడు దేవుడు మనలో ఉన్న చైతన్యం గురించి ఎంతో చక్కగా మనకి వివరించారు. దానిలో మనము కొంచెమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి చెప్పడం జరుగుతుంది, ధర్మంగా నువ్వు జీవించు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని. ఇప్పుడు మహాభారతంలో ప్రతి ఒక్కరూ మహాభారతాన్ని వినే ఉంటారు. మహాభారతంలో ధర్మంగా ఎవరైతే జీవించారో చివరికి వాళ్ళే విజయం చేకూరింది వాళ్ళకి. అధర్మంగా ఎవరైతే జీవించారో చివరికి ఒక్కరు కూడా మిగలకుండా పోయారు. అంటే అధర్మము ధర్మము తెలుసు, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు అధర్మ మార్గాన్ని నడవాల్సి వచ్చింది. ఇప్పుడు మనము కూడా మన నిజ జీవితంలో కూడా
ధర్మంగా వెళ్ళాలి అంటే అధర్మం అడ్డొస్తూ ఉంటుంది. మరి ఆ అధర్మాన్ని కూడా మనము దాటుకుంటూ వెళ్ళాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో అధర్మాన్ని దాటుకుంటూ వెళ్ళాలి అంటే ఎన్నో చిక్కులు ముడిపడి ఉంటాయి మనకి. అయితే మరి ధర్మ మార్గాన పయనించాలి అంటే ఎలా? అధర్మ మార్గాన్ని వదిలిపెట్టి ధర్మ మార్గంలో మనము పయనించాలి. ఇప్పుడు ధర్మ మార్గం అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ధర్మ మార్గాన పయనించాడు కాబట్టే ఈరోజుకి ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ మనం ఈరోజు కూడా ధర్మానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడనే చెప్తాం. అంటే ఆయన ధర్మంగా జీవించాడు కాబట్టి మరి మనము అదే దాంట్లో కూడా కొన్ని అధర్మ మార్గాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఆయన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఆ విధంగానే మన ఆచరణలో మన గురువులు మనకి ప్రసాదం అంటే గురువు ఏదైతే తన మాట నుంచి తన వాక్కు నుంచి ఏ పదమైతే వస్తూ ఉందో అది మనకి ప్రసాదంతో సమానం. ఇప్పుడు మనం ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదాన్ని మనం తీసుకొని డైరెక్ట్ తింటామా? కళ్ళకు అద్దుకొని తింటాం మనం. అంటే ఎందుకు? అది ప్రసాదం కాబట్టి. మరి తిరుపతి ప్రసాదాన్ని మనం కండ్లకు అద్దుకొని అంత భక్తి శ్రద్ధలతో మనం ప్రసాదాన్ని తిన్నప్పుడు మరి గురువు పలికే ప్రతి మాట ఒక ప్రసాదంగానే మనం స్వీకరించాలి కదా. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రసాదంగా స్వీకరించి ఆ జ్ఞానామృతాన్ని నువ్వు అమృతంలాగా తాగేస్తే ఇంక దానికి తిరిగేముంది? ఇప్పుడు ఎందుకంటే దేవతలందరూ అమరులైనారు అంటారు, అంటే వాళ్ళందరూ అమృతం తాగారు కాబట్టి వాళ్ళందరూ అమరులైనారు అంటారు. మరి మనము గురు ప్రసాదాన్ని మనం కూడా ఆ విధంగా అమృతంలాగా తాగి జీర్ణించుకున్నప్పుడే మనము కూడా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. అటువంటి ధర్మ మార్గంలో మన అచల సాంప్రదాయ గురువులు ఎంతోమంది నడుస్తూ ఉన్నారు, ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ అందరూ కూడా ఈ మార్గంలో రావాలంటే ఎవరు రాలేరు. అందరికీ ఇది అభ్యసించే విద్య కాదు. కానీ ఇప్పుడు మనం ఇంతమంది ఈ సభలో ఉన్నాము అంటే మనమందరము ఈ మార్గంలో ఉన్నాము కాబట్టి, దీని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి. అయితే మరి అందరికీ అబ్బదు కదా. మరి బయట ఉన్న వాళ్ళు ఈ మార్గంలోకి రమ్మంటే కింద నుంచి పైదాకా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీని గురించి. కానీ దీనిలో మర్మం ఏముంది, అసలు ఈ మార్గంలోకి మనం ఎందుకు రావాలి అన్నది తెలుసుకోవాలి అంటే మనకు ఒక సద్గురువు కావాలి. ఆ సద్గురువు చెప్పే బోధనలు కానీ వారు చెప్పే ప్రవచనాల రూపంలో కానీ మనము విన్నప్పుడే మనకు ఈ జ్ఞానం అంటే ఏంటి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనకు ఒకటే మార్గం, ఈ మార్గం జన్మరహితం. మనము వచ్చిందే ఈ మార్గంలోకి జన్మరహితం కోసం. మళ్ళా నాకు జన్మ కావాలి అని ఎవరు అడగం. మనం ఆ జన్మ వద్దనే మనము ఈ మార్గంలోకి వచ్చి సద్గురువుని పాదాల చెంత చేరాం. మనం ఆ పాదాలని ఆశ్రయించినంత వరకు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి నీ వెనకల ఏ శక్తులున్నా కానీ నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నీ ముందర నీ వెనక ఆ సద్గురువు ఉన్నారు కాబట్టి నువ్వు ఆ పాదాలని విడవనంత వరకు నిన్ను ఆ శక్తి కాపాడుతూ ఉంటుంది. అదే గురునామ శక్తి. కాబట్టి మనము ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురునామాన్ని వదలకూడదు. ఇందాక గురువుగారు చెప్పారు ధ్యానము ఏ విధంగా ఉంటుంది అని, అది తెలుసుకొని ఆ విధంగా అందరూ ఆచరించవలసిందిగా నేను కోరుతూ స్వస్తి. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.